క్రీస్తునందు ప్రియమైన సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు మరియు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోహాను వ్రాసిన 3వ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ పత్రికలో 3 ప్రధానమైన వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఈ ఉత్తరాన్ని ఎవరికి రాశాడో ఆ గాయు, అలాగే సంఘములో ప్రధానత్వాన్ని కోరుచున్న దియోత్రెఫే, 3వ వ్యక్తి దేమేత్రి, అందరి వలన మంచి సాక్ష్యము పొందిన దేమేత్రియు అని అతని గూర్చి వ్రాయబడింది. మొదట గాయు, తరువాత దియోత్రెఫే, 3వదిగా దేమేత్రిని గురించి వ్రాయబడింది. మనము దియోత్రెఫే దాకా వచ్చాం. 10వ వచనం నందు నేను వచ్చిన తర్వాత అతని సంగతిని చూస్తాను అన్నట్టుగా యోహాను మాట్లాడాడు. 11వ వచనంలో, ప్రియుడా గాయు, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొను. చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొను. చెడు కార్యమును అనుసరించి నడుచుకోవద్దు అంటున్నాడు. ఎందుకంటే సమాజంలో మనం మంచికి కాలం లేదు అనే మాట వింటూ ఉంటాం. నీతి న్యాయానికి కాలము లేదు అనే మాట వింటూ ఉంటాం. అది నిజమే. మంచికి, నీతికి, న్యాయానికి కాలం లేదనే మాట వాస్తవమే. కానీ సమాజంలో ఉండకపోవచ్చు కాలం, కానీ వాటికి దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ విలువే ఉంటుంది. నీతిమంతుడికి, న్యాయంగా జీవించేవాడికి సమాజంలో విలువ ఉండకపోవచ్చు, లేక కాలం ఉండకపోవచ్చు, కానీ ఇవి దేవుని సంకల్పానుసారమైన విషయాలు కాబట్టి నీతిని అనుసరించి నడుచుకునే వానికి తప్పనిసరిగా దేవుని దృష్టిలో విలువ ఉంటుంది అనే సంగతిని మనము మర్చిపోకూడదు. ప్రియులారా, కొన్నిసార్లు మంచివారు చెడ్డవారిని చూచి మంచిగా ఉండటం వలన లాభం లేదనుకొని చెడ్డవారిగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక చెడ్డ మాదిరి అనేకులను చెడ్డవారిగా తయారు చేస్తూ ఉంది. నీతిని అనుసరించి బ్రతకటం వలన నిష్ప్రయోజనం అని అనుకొని మంచివారు కూడా చెడ్డవారైన సంఘటనలు సమాజంలో మనం చాలా చూస్తాం. దేవుని వాక్యమునందు కూడా కీర్తనల గ్రంథం 73వ కీర్తనలో 13వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండట వ్యర్థమే. ఎందుకంటే భక్తిహీనులు క్షేమం పొందుతూ ఉన్నప్పుడు, భక్తిపరులు నష్టపడుతూ ఉన్నప్పుడు, ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు భక్తిపరునికి వచ్చే ఆలోచన ఇదే కదా. భక్తిహీనుడే క్షేమం పొందితే, దుర్నీతియే దానికి తగిన ఫలమును కాక తద్విరుద్ధ ఫలాన్ని అది పొందితే, దుర్మార్గుడు కీడును కాక మేలును అనుభవించితే, ఇప్పుడు సన్మార్గుడు మేలును అనుసరించడం వలన కీడును పొందుతూ ఉంటే ఇక నేనెందుకు మేలు చేయాలి అనేటువంటి ఆలోచన కలగడం సహజమే కదా. అటువంటి సంఘటన ఆసాపు ఎదుర్కొన్నాడు. కానీ శోధించబడినప్పటికీ కూడా ఆ శోధనకు లొంగక దేవుని సన్నిధానమునకు వెళ్ళి దాని అంతం కనుగొనాలని ఆయన ఆలోచన చేశాడు. దేవుని సన్నిధిలో అతని మనస్సునకు స్వాంతన లభించింది. అంటే అతని ఆలోచనలకు జవాబు దొరికింది, సందేహాలకు సమాధానం దొరికింది. వారిని దేవుడు ప్రేమించాడు, వారికి అన్నీ అనుగ్రహించాడు, కానీ వారు కాదన్నారు.
అందువలన వారు ఈ లోకం మట్టుకు మాత్రమే వర్ధిల్లినవారు. నీతిమంతుడు పరలోకానికి వర్ధిల్లినవాడు. అంటే పరలోకంలో నిత్య ఫలము పొందినట్లుగా తాను భూమి మీద ప్రయాణం చేయుచున్నటువంటి వాడు అనే విషయం ఆ తదుపరి ఆసాపునకు అర్థమైంది. కనుక ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకో. మేలు చేయవాడు దేవుని సంబంధి. కష్టం కలగొచ్చు, కీడు కలగొచ్చు, అది సహజం. కానీ మేలు చెయ్యి, ఎందుకంటే మేలు చేయవాడు దేవుని సంబంధి. కీడు చేయవాడు దేవుని సంబంధి కాదు, అసలు దేవుని చూచినవాడు కాడు. కీడు చేయవాడు దేవునికి సంబంధించినవాడు కాడు, దేవుణ్ణి చూచినవాడు కాడు, దేవుణ్ణి ఎరిగినవాడు కాడు. బాప్తిసం పొందిన, రక్షణ పొందినాను, మారుమనసు పొందినాను అని చెప్పుకున్నా కీడు చేయవాడు మాత్రం దేవుడి సంబంధి కాడు. అందుచేత జాగ్రత్త అంటూ యోహాను గాయును హెచ్చరించాడు. దియోత్రిఫేను బట్టి చెడిపోవద్దు, మంచి కార్యం మీదనే మనసు పెట్టు, అది ఎప్పటికీ తన ఫలాన్ని ఇస్తుంది అని. తరువాత 12వ వచనం, దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. అందరి వలన సత్యం వలన. వినాలి ఈ మాట. దేమేత్రి అనేటువంటి ఈ వ్యక్తిని గూర్చి యోహాను వ్రాస్తూ అందరి వలన మేలును పొందినవాడు. అతని బాహ్య జీవితం అంతా కూడా ఎట్లా కనిపిస్తుంది? అందరి వలన మంచి సాక్ష్యమును పొందినవాడు. మంచి సాక్ష్యం అన్నటువంటిది మంచి మనసాక్షిని బట్టి కలుగుతుంది. కాబట్టి సత్యము వలన అని అన్నాడు. సత్యం వలన అని అనగా ఆంతర్యములో కూడా మంచి మనసాక్షి కలిగినవాడు. ఆంతర్యంలో సత్యవంతుడు, బయటికి సత్యవంతుడు. ఆంతర్యంలో యథార్థవంతుడు, బయటకు కూడా యథార్థవంతుడు. కాబట్టి మనిషి తన అంతరంగమును బట్టి తాను జీవించగలుగుతాడు. మనిషి కొన్ని పర్యాయాలు కపటంగా కూడా జీవించగలుగుతాడు. కానీ అది అన్నిసార్లు పనిచేయదు కదా. ఆ మనిషి ప్రవర్తన తప్పనిసరిగా ఏదో ఒక దినమున బయటపడి తీరుతూ ఉంది. కాబట్టి జాగ్రత్త. దేమేత్రిని గూర్చి వ్రాస్తూ యోహాను అతడు మంచి సాక్ష్యమును పొందినవాడు అని అన్నాడు. భక్తి జీవితంలో మనకు కావాల్సింది మంచి సాక్ష్యం. మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం. సాక్ష్యం లేకపోతే క్రియలకు ఫలితం దొరకదు. సాక్ష్యం లేని వారు చాలా పనులు చేస్తారు. ఎందుకంటే చేసిన తప్పును కవర్ చేసుకోవటానికి, దాచిపెట్టుకోవడానికి. బాగా ప్రార్థనకు హాజరయ్యే వాళ్ళు ఉన్నారు. అలాగే తమ క్రియలు కనిపించకుండానట్లుగా దేవుని దాసులకు కానుకలిచ్చేవారు ఉన్నారు. తమ తప్పిదాన్ని కవర్ చేసుకోవటానికి వీలుగా కొంతమంది ఇతరులకు దాన ధర్మాలు చేసేవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. అది సహజమైనటువంటి విషయమే. దాన్ని గురించి మనం ఆలోచించడానికి వీల్లేదు. ఎందుకంటే ఒప్పుకోవడానికి బదులుగా ఒక మనిషి తాను కప్పుకుంటున్నాడంటే అందుకు తగినటువంటి అనేక సౌకర్యాలను తాను ఏర్పాటు చేసుకుంటాడు అనేటువంటి విషయము మనకు బాగా అర్థమవుతుంది. యథార్థవంతుడు ఎప్పుడు కూడా తనను తాను కవర్ చేసుకోడు, తప్పిదము జరిగినప్పటికీ కూడా. దానికి ఉదాహరణగా దావీదు జీవితాన్ని మనం చూడవచ్చు. నాతాను తన్ను ఖండించినప్పుడు నేను పాపము చేసితని అని అన్నాడు. తాను కవర్ చేసుకోలేదు, తప్పించుకోలేదు. తప్పిదాన్ని అతడు ఒప్పుకున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఇదే కదా మన జీవితాల్లో మనకును కావలసింది. మంచి సాక్ష్యం. మంచి సాక్ష్యం. మంచి సాక్ష్యం ఏమిటి అనంటే మన సాక్షిని ఎప్పుడు శుద్ధిగా ఉంచుకోవటమే మంచి సాక్ష్యం అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయమునందు తిమోతిని గూర్చి వ్రాయబడిన మాట ఏమిటంటే, దెర్బే పట్టణంలో తిమోతి అనే ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు విశ్వసించిన ఒక శిష్యురాలి
ఒక యూదురాలి కుమారుడు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇతడు లుస్త్రలోను ఈకోనిలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అనే మాట వ్రాయబడి ఉంది. మంచి పేరు పొందినవాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక విశ్వాసి మంచి పేరు పొందవలసిన వాడుగా ఉన్నాడు. తిమోతిని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, ఇతడు యవనస్తుడు, ఈ యవనస్తుడు మంచి సాక్ష్యమును పొందినవాడు అని దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రభువును విశ్వసించిన తర్వాత సాక్ష్యం. ఏమండి, మనము భూమి మీద జీవిస్తూ ఉంటుండగా సాక్షులుగా బ్రతకాలి. ఒకవేళ ఆ సాక్ష్యం కోసమే మరణిస్తే మనం హతసాక్షులం అవుతాం. అంతే కదా. మనము ప్రభువు కోసమే గనక జీవిస్తే సాక్షులుగా జీవిస్తున్నాం అని అర్థం. ఆ సాక్ష్యం కోసమే మనం మరణిస్తే హతసాక్షులం. కాబట్టి భూమి మీద మనము సాక్షులమో లేదా హతసాక్షులమో ఇంకంతకంటే మించింది లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుచు అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, మీరు నాకు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు సాక్షులై ఉందరు. మూల భాషలో సాక్షులు అని దానికంటే హతసాక్షులు అని వ్రాయబడిందని మూల భాష తెలిసిన వాళ్ళు చెబుతారు. అంటే మనము సాక్షులుగా లేదా హతసాక్షులుగా, అంటే మనం జీవిస్తే సాక్షులం, ఆ సాక్ష్యం కోసమే కనుక మరణిస్తే హతసాక్షులం. మంచిది. కాబట్టి మంచి సాక్ష్యం అన్నటువంటిది అవసరమని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. విశ్వాసికి ఒక మంచి సాక్ష్యము అవసరం. దేమేత్రి మంచి సాక్ష్యమును పొందినవాడు. అందరి వలన, సత్యము వలన. అందరి వలన అది బహిరంగ సాక్ష్యం. సత్యము వలన ఏమిటి అని అనగా అతని మనస్సాక్షి, అలాగే వాక్యం, అలాగే దేవుని దృష్టిలో అతడు మంచి సాక్ష్యమును పొందినవాడు. కాబట్టి ఇలా చెప్పొచ్చు, లోపల మంచి సాక్ష్యం కలిగిన వాడు, బయట మంచి సాక్ష్యం కలిగిన వాడు. ఇన్ అండ్ అవుట్, లోపలను బయటను మంచి సాక్ష్యమును కలిగిన వాడు దేమేత్రి అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. మేము కూడా అతన్ని గూర్చి సత్యమే చెబుతున్నాం, సాక్ష్యం చెబుతూ ఉన్నాం, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు అన్నాడు. అంటే మేము అతన్ని గూర్చి భిన్నంగా చెప్పట్లేదు. అతన్ని గూర్చి నువ్వు ఏమి ఎరిగావో ఆ సంగతినే మేము కూడా ఎరుగుదుము, కాబట్టి మా సాక్ష్యం కూడా సత్యమైంది. ఎంత మంచివాడండి, ఎంత ధన్యజీవి ఈ దేమేత్రి. ఎందుకంటే దగ్గరి వారి వలనను దూరం వారి వలనను ఇతని సాక్ష్యపు సువాసన అంతటా విస్తరించినట్లుగా మనం కనుగొనగలం. దగ్గరగా ఉన్నటువంటి గాయు, అలాగే దూరంగా ఉన్నటువంటి యోహాను, వీరు అతని సాక్ష్యమును గూర్చి ఎరిగిన వారుగా కనబడుతూ ఉన్నారు. కనుక ప్రియులారా, భక్తి జీవితంలో సాక్ష్యము ప్రాముఖ్యమైనది అనే సంగతిని మనం మరువకుందుముగాక. సాక్ష్యము లేకపోతే మరి జీవితము గతించిపోతుంది. సాక్ష్యము లేని క్రైస్తవ జీవితం అది ఒక సువాసన లేని పుష్పంతో సమానం. అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో, వండిన దానిని వడ్డించడానికి, వంట చేయటానికి కాదు, వాక్యం చెప్పటానికి కాదు, వండిన దాన్ని వడ్డించడానికి మంచి పేరు పొందిన 7 సహోదరులను మీరు ఏర్పరచుకొనండి. మంచి పేరు పొందిన 7 సహోదరులను. ఎంత మంచి మాట అండి. మంచి పేరు పొందిన 7 మనుషులను. ఏమండి, దేవుని సంఘంలో వండటానికి కూడా మంచి పేరు అవసరమా? ఎందుకంటే పంచిపెట్టువాడు పక్షపాతాన్ని చూపించకూడదు. అలాగున పక్షపాతం చూపించకూడదంటే అతడు నిజముగా దేవుణ్ణి కలిగిన వాడై ఉండాలి. అలాగునే వారు ఏర్పాటు చేసుకున్నారు, మంచి సాక్ష్యం పొందినవారు. ఆ మంచి సాక్షుల్లో మనకు ప్రధానంగా కనిపించేవాడు స్టెఫెను. మంచి సాక్ష్యమును పొందాడు. ఆ మంచి సాక్ష్యమును బట్టి హతసాక్షి అయ్యాడు. మంచి సాక్ష్యమును పొందాడు, మంచి సాక్ష్యమును బట్టి అతడు హతసాక్షి అయ్యాడు. మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాన్ని
మంచి సాక్ష్యంతో మనం నింపుకుందాం. యోహాను పత్రిక 3వ పత్రిక ఉన్నది ఒకే ఒక అధ్యాయం 13వ వచనం. అనేక సంగతులను నీకు వ్రాయవలసి ఉన్నది, కానీ సిరాతోనూ కలముతోనూ నీకు వ్రాయుట నాకు ఇష్టము లేదు. అనేక సంగతులను వ్రాయవలసి ఉన్నది. పరిస్థితులను బట్టి వారు వ్రాసి ఉండకపోవచ్చు. సంగతులు మాత్రం అనేక సంగతులు. పరిస్థితిని బట్టి వారు వ్రాసి ఉండకపోవచ్చు. కానీ సంఘక్షేమం నిమిత్తమై నేను నిన్ను చూడ అపేక్షించుచు ఉన్నాను. నేను చూడాలని కోరుకుంటూ ఉన్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదాం. సంఘములో ఉన్న పరిస్థితిని ఎరిగిన యోహాను వీటన్నింటినీ విస్తృతంగా రాయటం వలన కలిగే ప్రయోజనం కంటే ముఖాముఖిగా మాట్లాడి సంఘములో ఉన్న పరిస్థితులను సరిదిద్దుట యుక్తమని భావించినట్లుగా ఉన్నాడు. అయితే మనకు అవసరమైన సంగతులను పరిశుద్ధాత్ముడు యోహాను ద్వారా మన కొరకు రాయించాడు. మనకు అవసరమైన సంగతులను పరిశుద్ధాత్ముడు యోహాను ద్వారా సంగతులను మన కోసం రాయించాడు. ఇవి చాలు, సరిపోయినవి. వారు ముఖాముఖిగా మాట్లాడుకున్న సంగతులు బహుశా ఏ విధంగా ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయాలి, లేక సమస్యను పరిష్కరించుకోవాలి అని కావచ్చు, వారి ఆదరణ కొరకు కావచ్చు, ఇంకా సంఘములో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కావచ్చు. యోహాను, గాయు వారిద్దరూ కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించారు అనే విషయం దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. 14వ వచనం. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకున్నది, నీకు సమాధానము కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము. 14వ వచనంలో ముగింపులో యోహాను వందన వచనాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ప్రారంభంలో శుభము అని చెప్పినవాడు ముగింపులో వందన వచనాన్ని వ్రాస్తూ ఉన్నాడు. మంచిదండి. దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి సత్యం ఏమిటి అనగా, సంఘములో ఉన్న సమస్యను గూర్చి యోహాను ప్రస్తావించాడు. మొదటిగా గాయు యొక్క సాక్ష్యమును, గాయు యొక్క వ్యక్తిగత జీవితాన్ని, గాయు యొక్క ఆతిథ్యాన్ని, గాయు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్న విషయాన్ని, సత్యమునకు సహాయకులైనటువంటి విషయాన్ని, వాటన్నింటిని గూర్చి ప్రస్తావించాడు. సంఘములో ఉండవలసిన వ్యక్తిని గూర్చి ప్రస్తావించాడు. సంఘములో ఉండకూడని వ్యక్తిని గూర్చి ప్రస్తావించాడు. అర్థమైంది కదా ఈ మాట? సంఘములో ఉండవలసిన వ్యక్తిని గూర్చి ప్రస్తావించాడు, సంఘములో ఉండకూడని వ్యక్తిని గూర్చి ప్రస్తావించాడు. అంటే ఏమర్థమవుతుంది మనకు? సంఘములో ఉండవలసిన వారు, ఉండకూడనటువంటి వారు, సంఘములో ఉండవలసిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలు అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, వీటన్నిటినీ రాసిన తర్వాత ఆయన ఇలాగంటున్నాడు, నీకు సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. సమాధానకర్త అయిన దేవుని యందు మనం విశ్వసించుచున్నాము. ఆయన సమాధానమునకు కర్త అయినటువంటి వాడు. ఆయన మనకిచ్చింది కూడా సమాధానం. మన పాపములను తొలగించి ఆయన మనకు నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించి ఉన్నాడు. దేవుని వాక్యములో నుంచి ఒక మాటను నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. అది రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానమును కలిగి ఉందుము అన్నాడు. మనము సమాధానాన్ని కలిగి ఉన్నవారం అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మనము సమాధానమును కలిగి ఉన్నవారు ఏ విధంగా? ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయన చేసిన కార్యము ద్వారా. ఏమిటి ఆయన చేసిన కార్యం అంటే, ఈ రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతివంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడెను. ఆయన మన పాప క్షమాపణ నిమిత్తమై అప్పగించబడ్డాడు, అనగా చనిపోయాడు.
ఆయన మన పరిశుద్ధత నిమిత్తమై మనము నీతిమంతులుగా తీర్చబడినట్లుగా ఆయన తిరిగి లేచాడు. కాబట్టి పాపక్షమాపణ పొందిన హృదయంలో మనము నీతిని చూడగలము. పాపక్షమాపణ పొందిన హృదయంలో సమాధానమును మనం చూడగలం. ఈ సమాధానం పాపమును ఒప్పుకొనుట వలన కలిగిన సమాధానం. ఈ సమాధానం దేవుడు మనకు అనుగ్రహించిన సమాధానం. ఇది మనలను ఏలుచున్నటువంటి సమాధానం. ప్రియులారా, సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు నీకు సమాధానము కలుగునుగాక, ఆయన నీకు సమాధానమునిచ్చునుగాక. మన స్నేహితులు నీకు వందనములను తెలియజేయుచున్నారు అని అన్నాడు. మంచిది. మన స్నేహితులు అనగా వందన వచనము తెలియచేయగలిగిన స్నేహితులు. మన స్నేహితులు అని అనగా క్రీస్తునందు విశ్వసించిన వారు. అలాగే నీ యొద్దనున్న స్నేహితులకు యువతలు కూడా క్రీస్తునందు విశ్వసించిన వారే స్నేహితులు. అన్యజనులు స్నేహితులుగా ఉండకూడదని బైబిల్ చెప్పట్లేదు. కానీ అన్యజనులతో మనం అన్ని విషయాలలో ఏకీభవించలేం అనే సంగతిని గుర్తుంచుకోవాలి. మనము వారితో మాట్లాడకుండా ఉండలేం. మనం వారితో కలిసి పోకుండా ఉండలేం. వారితో కొన్ని విషయాలను చర్చించకుండా ఉండలేం. కానీ సహవాసం అనేది ఉంది. మన సమీప జీవితం అన్నటువంటిది వారితో కాదు. మన సమీప జీవితం మన వంటి మనస్సు కలిగి పాపక్షమాపణ పొందిన వారితో అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియులారా, మరి ఈ పత్రికను చదువుతూ ఉంటే కొంచెం పౌలు స్టైల్ మనకు కనబడుతుంది. ఆ రచనా శైలి మనకు కనబడుతుంది. పౌలు పత్రికల్లో కూడా ప్రారంభంలో ఆయన శుభవచనాన్ని పలికినట్లుగా, అలాగే ముగింపులో అందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి వందన వచనం తెలియజేసినట్లుగా, యోహాను కూడా ముగింపులో నా యొద్దనున్న స్నేహితులు, మన స్నేహితులు నీకు వందనాన్ని తెలియజేస్తున్నారు. మీ యొద్దనున్న స్నేహితులు కూడా పేరు పేరున వారికి వందనములు తెలియజేయమని అన్నాడు. ఇలాగున భక్తి జీవితంలో మనము కొనసాగుచు ఉండగా మన భూసంబంధమైనటువంటి ఈ తాత్కాలిక జీవితంలో మనము పరసంబంధమైనటువంటి వారి సహవాసమును, స్నేహమును కలిగి ఈ భూమి మీద మరింత ఎక్కువగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును, క్షేమమును పొందాలి అనే విషయం ఈ మాట మనకు గుర్తు చేస్తూ ఉంది. అదేంటి? నీ స్నేహితులు, నా స్నేహితులు, మన స్నేహితులు. ఇక్కడి వారు నీకు వందనం తెలియజేస్తూ ఉన్నారు, అక్కడి వారికి కూడా పేరు పేరున వందనములు తెలియజేయమని అన్నాడు. మంచిది. ఇటువంటి సహవాసమును కలిగి మనం జీవించుట అది మనకు అవసరమైంది అనే సంగతిని దేవుని వాక్యం నుంచి గ్రహించుచూ ఉన్నాం. కరుణాసంపన్నుడైన దేవుడు మనకట్టి కృపను అనుగ్రహించి ఆయన మనల్ని దర్శించి జ్ఞాపకం చేసుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు, మిక్కిలి కనికరమును, అత్యంత దయ జాలి కలిగిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయమునందు మీ మాట విన్న వారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మా ప్రియ తండ్రి, మరి మీరు కనికరించండి, మీ మాటలు విన్న వారిని దర్శించండి, వారిని మీకు ఇష్టలుగా, ప్రియులుగా, సాక్షులుగా మలిచి మహిమను పొందండి. మా ప్రియ తండ్రి, మరి వారి అవసరతలు, కొరతలు తీర్చండి. ఇంకా రక్షణ పొందని వారు, మారు మనసు పొందని వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల వలన కలిగేటువంటి నీతిని, అలాగే సమాధానమును పొందినట్లుగా వారిని మీరు ప్రేరేపించమని మా ప్రార్థన. ఈ మా మనవులు అంగీకరించమని అడుగుచు కృపగలిగిన మీ హస్తాలకు అప్పచెప్పుకొనుచు దీవించుదరని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.